పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనములో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని కొరకు మనము ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. సంఘంలో జరిగే కార్యక్రమాల కొరకు మనం ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. సమాజంలో దేవుని సేవా పరిచర్య కొరకు మనం ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. మన ధనముతోటి ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఇతరులకు మనం సహాయపడేవారిగా ఉండాలి. యేసు ప్రభువారు తెలియచేసిన వాక్యంలో ఆయన కూడా అనేక మందికి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క ప్రేమ మనం కూడా కలిగి ఉండి, మనం వెదజల్లి దేవుని కొరకు ఖర్చు పెట్టి, దేవుని సువార్త పరిచర్య కొరకు, దేవుని యొక్క వాక్య పరిచర్య కొరకు, దేవుని యొక్క సాక్ష్యం చెప్పడం కొరకు, యేసు ప్రభువారు చేసిన గొప్ప కార్యముల గురించి, యేసు ప్రభువారి యొక్క శిలువ శ్రమల శక్తిని ప్రకటించి, శిలువ సువార్తను ప్రకటించి అనేక మందికి రక్షణకరంగా మనము ఖర్చు పెట్టి మనం ఆశీర్వదించబడే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.